శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలో 83 సర్గల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 84వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. రాముణ్ణి ఓదార్చడం నిన్నటి సర్గలో మనం ఎలా ఓదార్చాడు ఆయన? అన్నయ్య, నువ్వు చాలా తప్పు చేసావు, అర్థాన్ని వదులుకున్నావు, ధర్మమే ముఖ్యం అనుకున్నావు. నువ్వు కాదు, అర్థం ఉంటేనే ధర్మానికి బలం అంటూ పెద్ద బోధ చేశాడు అన్నయ్యకి. ఎందుకు? సీతమ్మ చనిపోయిందని ప్రత్యక్షంగా నేను చూశానని హనుమంతుడు వచ్చి చెప్పాడనమాట రాముడికి, లక్ష్మణుడికి. రాముడు ఒక్కసారిగా చైతన్యం కోల్పోయాడు. ఆయన ఓదార్చే క్రమంలో నువ్వు చాలా తప్పు చేశావు, నాన్న తప్పు చేశాడు, నీకు రాజ్యం ఇవ్వకుండా నువ్వు అతన్ని శిక్షించలేదు. నువ్వు శిక్షించి నీ రాజ్యం నీకు ఉన్నట్టయితే, నీ అర్థం ఉంటేనే మిగతావని ధర్మానికి బలం. ఇప్పుడు ఏమైంది చూసావు కదా, వాడు సీతమ్మను చంపేశాడు అంటూ అలా రాముని ఓదార్చుతూ ఉన్నాడు. విభీషణుడేమో సేనా సమూహాలన్నింటినీ ఆయా స్థానాల్లో ఉంచి ఏనుగుల్ని వెంట కొనిపోయే మదపుటి ఏనుగులాగా ఆయుధదారులైన కాటుక రాసుల వంటి తన 4 మంత్రుల్ని వెంట పెట్టుకొని బయలుదేరి రాముడున్న చోటుకు వచ్చాడు. కన్నీళ్లు కారుస్తూ ఉన్న వానర వీరులను, దుఃఖపరవశుడై ఉన్న మహాబలవంతుడైన లక్ష్మణుణ్ణి, ఆ లక్ష్మణుడి ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న రాముణ్ణి చూశాడు విభీషణుడు. చాలా దిగులు పడిపోయాడు. తన దుఃఖాన్ని పైకి తెలియనివ్వకుండా ఇదేమిటి అని విభీషణుడు ప్రశ్నించాడు. అప్పుడు లక్ష్మణుడు కన్నీళ్లు కారుస్తూ సుగ్రీవుణ్ణి, తక్కిన వారనుని చూస్తూ విభీషణుడితో, ఓ సౌమ్యుడా, హనుమంతుడు తన ఎదుట ఇంద్రజిత్తు సీతాదేవిని కొట్టి చంపేసిన వార్తను చెప్పాడు. అది వినటంతో రాముడు ఒళ్ళెరగకుండా పడిపోయి ఉన్నాడు అని ఇంకా ఏమో చెప్పుకుపోతుంటే విభీషణుడు ఎంబటే లక్ష్మణుడిని చెప్పనీయకుండా, ప్రభు, సముద్రం ఎండిపోయిందని చెప్తే ఎంత అబద్ధమో ఈ వార్త కూడా అంతే అబద్ధం. సీతాదేవిని ఇంద్రజిత్తు చంపేయడం అన్నది కళ్ళ. రామా, నేను మా అన్నకు మేలు చేయాలని అనుకొని సీతాదేవిని వదిలిపెట్టమని ఎన్నోసార్లు ప్రార్థించా అన్నయ్యని. ఆయన నా మాట పెడిచేవని పెట్టాడు. అంతేకాదు, సామ దాన భేద దండోపాయాల వల్ల కానీ, మరి ఏ ఇతర మాయోపాయాల వల్ల కానీ ఆ సీతాదేవిని చూడటానికైనా ఎవరికి అలవి కాకుండా మా అన్న కట్టుదిట్టాలు చేసి వేశాడు. సీతాదేవి కోసం మా అన్న రావణుడు సమస్తము, చివరికి తన ప్రాణాలనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇంద్రజిత్తు చంపడం అనేది జరగని పనేది అన్నయ్య. వానర వీరులను మోసం చేసి తాను, అంటే మాయా సీతను సృష్టించి తాను వెళ్ళి హోమం చేస్తున్నాడు ఇంద్రజిత్తు. వాడు కనుక ఆ హోమాన్ని పూర్తి చేస్తే దేవేంద్రుడితో సహా దేవతలందరూ దిగి వచ్చినా సరే వాడిని యుద్ధంలో ఎవరు ఎదిరించలేరు. వాడు మోసం చేశాడు. సీతమ్మని చంపేస్తే వానరులందరూ కూడా భయపడిపోయి యుద్ధం చాలిస్తారని వాడి యొక్క ప్లాన్, ఇది వాడి ప్రణాళిక. కాబట్టి అలా చేశాడు. ఓ రామప్రభు, వాడు ఆ యజ్ఞం ముగించే లోపలే మన అందరం కూడా సైనికులతో వెళ్ళి ఆ నికుంభళ దేవాలయానికి వెళ్ళాలి. నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు, దుఃఖపడవద్దు. నువ్వు దుఃఖపడుతున్నందువల్ల
వానర సైన్యం అంతా కూడా దుఃఖానికి లోనవుతూ ఉన్నది. ఓ రామ, నీవు స్వస్థ చిత్తంతో ఇక్కడే ఉండు, మాతోనూ ఈ వానర సైన్యాధిపతులతోటి లక్ష్మణుణ్ణి పంపించు, నువ్వు రాక్కర్లేదు. ఈ నరసార్థులు తన తీక్షణమైన బాణాలు వదిలి, ఎవరు లక్ష్మణుడు, ఆ ఇంద్రజిత్తు యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత వాడిని సంహారం చేసి కూడా తిరిగి వస్తాడు. పక్షీకలు కట్టిన ఈ లక్ష్మణుడి బాణాలు అమిత వేగంతో క్రూర పక్షుల్లాగా పోయి ఇంద్రజిత్తు యొక్క నెత్తురు తాగివేస్తాయి. వజ్రధరుడు వజ్రాయుధాన్ని పంపించేట్టు నువ్వు ఈయన్ని పంపించు. అంటే వజ్రధరుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించినట్టుగా నువ్వు నీ తమ్ముడైన లక్ష్మణుణ్ణి ప్రయోగించు ఇంద్రజిత్తు మీద, మా వెంట పంపు ఆయన్ని. ఓ ప్రభో, శత్రు సంహారానికి ఇదే అదున సుమా. ఇప్పుడు కాల విలంబనం ఏమాత్రం పనికిరాదు. ఇంద్రజిత్తును సంహారం చేయమని నీ తమ్ముణ్ణి ఆజ్ఞాపించు. రామప్రభో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, ఆ ఇంద్రజిత్తు చేసే హోమం కనుక పరిసమాప్తం అయితే వాడు సురాసురులకు సైతం కనపడకుండా పోరాటం చేసి గెలుస్తాడు అందరినీ కూడా అని చెప్పాడు. ఇది 84వ సర్గ. రేపు తర్వాత భాగాన్ని 85వ సర్గలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.